ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎలాంటి సెలబ్రేషన్ అయినా డాన్స్ తోనే మొదలవుతుంది. ఈ వారం D20లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం సెలబ్రేషన్ థీమ్. ఏ ఫంక్షన్ అయినా, ఏ పార్టీ అయినా సెలబ్రేషన్ మాత్రం ధూమ్ ధామ్ ఉంటుంది. బాబోయ్ ఫైమా, ఏంటి రచ్చ, ఏంటి సెలబ్రేషన్స్? పోయిన వారం డీలో కనిపించిన కదా. అవును. మొన్ననే ఒక షాప్ కి పిలిచాడు. ఏది ఊడవడానికా? నువ్వు కాదు చేసింది అంతా. నేనేం చేశాను? అమ్మాయి వస్తుంది అన్నావు. ఏ నయనతార వస్తుంది అనుకుని అవతారం వస్తుందని నాకేం తెలుసు. అన్ని రకాల సెలబ్రేషన్స్ తో రచ్చ రచ్చ చేయడానికి ఈ వారం ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. అరే ఈరోజు మన సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే మన అక్కేడ పోయిందిరా. ఫుల్ మాస్ ఓన్లీ, అబ్సల్యూట్లీ లవ్ ఇట్. నాకు చాలా ఇష్టం ఇలాంటి సాంగ్స్ చూడటం అండ్ వాచింగ్ యూ ఎస్పెషలీ భూమిక. అరే అమ్మాయిలు బ్రేకప్ కు ముందు అందంగా ఉంటారా, బ్రేకప్ తర్వాత అందంగా ఉంటారా? బ్రేకప్ ముందరే బాగుంటారు. మరి అమ్మాయి ఏంట్రా ఇప్పుడు ఇంత అందంగా ఉంది? నిజంగా ఏసి వచ్చావా, నార్మల్ గానే చేసావా? ఫెల్ట్ లైక్ ఎ నైస్ సెలబ్రేషన్ సాంగ్ అండ్ ఈ పాట నాకు చాలా ఇష్టం. Every formation was on point. జతిన్ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బ్రేకప్ అయిన తర్వాత నెక్స్ట్ లవ్ ఉంటది కదా, అది జెన్యూన్ గా ఉంటదా లేకపోతే అది ఫేక్? జెన్యూనే ఉంటది. వెంటనే సెకండ్ దానికి అంత జెన్యూన్ ఉంటుంది? వెంటనే ఎవరైనా చేస్తారు. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల, అల్లి బిల్లి వెన్న పాల నిలగల, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల. Nice to watch something really beautiful, Sanket. Very, very nice. నచ్చిందమ్మా 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 జన్మ, నీలో సగమే బతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా నచ్చిందమ్మా ఒకవేళ మనం బ్రేకప్ తర్వాత ఇంకొకరితో లవ్ లో ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తారా? లేదన్న రారు. ఒకవేళ వస్తే వాళ్ళ నంబర్ మన దగ్గర ఉంటుందా, బ్లాక్ లో ఉంటుందా? అన్న నాకు తెలీదన్న, ఏం తెలీదు నాకు. పిల్లాన్ని చంపేస్తారా? అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్,
I loved every bit, especially the surprise, the hook step. నీ ముండిని పెన్నుగా మార్చాడే అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ Sunil Master, honestly, you're just upping the bar. ఎక్కడికి వెళ్తున్నా అని తెలీదు, but you're going